హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికి ఎగ్ దోశ ఎనీ టైప్స్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి ఎంత టేస్టీగా, చాలా సింపుల్గా అండి. నెక్స్ట్ వచ్చి ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఇలాగా స్టోర్ చేసుకుంటాం కదండి దోస పిండిని. మనం ప్లాస్టిక్ వాటిలో కంటే స్టీల్ వాటిలో స్టోర్ చేసామనుకోండి త్వరగా పొంగదు. అది ఇంకోటి వచ్చి అంటే పులిసినట్టు వాసన వస్తుంది కదా, అది కూడా అవ్వదండి. అదే మనం ప్లాస్టిక్ వాటిలో అయితే త్వరగా పులిసిపోయిద్ది. ఇదిగోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, అంటే దాంట్లో వంట సోడా అంటే అటువంటివన్నీ ఏమి వేయనక్కర్లేదండి. ఓన్లీ కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఈ విధంగా నేను చూపిస్తాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అంటే మరీ పలుచగా కాకుండా అదేవిధంగా చిక్కగా కాకుండా మీడియంగా తిక్కు కలుపున మంచిగా రాదు దోశ. మీడియంగా కలుపుకున్న నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. కలిపేసుకున్న తర్వాత ప్యాన్ పైన గ్యాస్ని పెట్టేసేసుకుంటాం. నాన్ స్టిక్ కదండి, నాన్ స్టిక్ అంటే కూడా ఈ ప్యాన్స్లో సూపర్ అంటే సూపర్గా వస్తుంది దోశ. అంటే పల్చగా మంచిగా ఉంటుంది, మనకి హోటల్లో ఆ టైప్లో అనిపిస్తుంది. దీన్ని ఈ విధంగా వేపిన తర్వాత చిన్న ఆనియన్ ఒకటి తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఒక ఇట్లా నేను చూపిస్తాను ఆ విధంగా కట్ చేసేసుకొని ఒక చాకీలో లేకపోతే ఎందుకంటే పక్కన పెట్టేసుకోండి. అంటే అట్లా పెట్టుకొని ఆయిల్లో వేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టిన వెంటనే మంచిగా కడుక్కొని పెట్టేస్తాం కాబట్టి ఆ ప్యాన్ పెట్టిన వెంటనే ఈ ఆయిల్ కొంచెం అప్లై చేసేసుకొని నీట్గా మసాలా చేసేసుకోవాలండి. నీట్గా అంటే దోశ అయితే చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. ఎందుకంటే మనం వాటర్ వేసి కడిగేసినప్పుడు అంతా ఆయిల్ అంటే దాంట్లో జిగురు మొత్తం ఎండిపోయిద్ది కాబట్టి ఈ విధంగా నేను చూపించిన విధంగా కానీ చేశారంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా దోశ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఎట్లా చేయాలి దోశ చూపిస్తా, అంటే ఆమ్లెట్ ఎగ్ దోశ చూపిస్తానండి. ఫస్ట్ దోశ వేసేసుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకొని మంచిగా ఈ విధంగా పగలగొట్టేసుకొని నీట్గా బీట్ చేసేసుకోవాలండి. మంచిగా అంటే దాని వైట్ ఎల్లో రెండు మిక్స్ అయిపోయేటట్టు మంచిగా తీసేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం అంటే 2 టైప్స్ చూపిస్తాను నేను ఎగ్ దోశ. ఇది ఫస్ట్ టైము. ఏమంటే కొంచెం కారం అలా వేసేసుకోవాలి, అంటే మిరప్పొడి ఆ కూరలో వేసుకుంటారు కదండి, ఆ మిరప్పొడి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసేసుకుంటే ఇంకేముందండి, ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా నీట్గా తీసేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని కొంచెం అటుప్పుడు కూడా అంటే బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుంటే మంచిగా అంటే అవతల పక్క కూడా మంచిగా కాలిపోతుంది. ఇంకా కాలిపోయిన ఫైనల్ అయితే ఇంకా ఇది అయిపోయింది. ఇంకా సెకండ్ టైం ఎలా చేస్తారో చూపిస్తానండి ఇంకొక దోశ ఇంకొక స్టైల్లో. ఫస్ట్ ఇది కూడా సేమ్ అదే విధంగా దోశ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ మాడిపోయిద్ది, అందుకని సరిగ్గా ఎగ్ దోశ మంచిగా అనిపించదు. ఈ విధంగా దోశ మంచిగా వేసేసుకొని దోశ వేసిందా సిమ్లో పెట్టేసేసుకున్న తర్వాత ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఎగ్ని మళ్ళీ దీన్ని కూడా ఒక ఎగ్ పగలగొట్టేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఎల్లో అదేవిధంగా వైట్ కొంచెం మంచిగా మిక్స్ అయిపోవాలండి. అక్కడే చూడండి నేను చూపిస్తున్న ఆ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని దానిపైన అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం పప్పుల పొడి వేసుకోండి, ఎక్కువ అవసరం, ఎందుకంటే ఆల్రెడీ కారం అవన్నీ వేసాం కాబట్టి కొంచెం పప్పుల పొడి వేసుకున్నాం. ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఆయిల్ అటు ఇటు వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 సైడ్స్ నేను చూపించిన విధంగా కాల్చుకోవాలండి. ఇంకా అంతే కదండి, కొంచెం ఇట్లా మన అలా గంటితో అట్లా అంటే ఎక్కడైనా కొంచెం పచ్చిగా ఉన్న మంచిగా ఉడికిపోద్ది. పైన ఆయిల్ వేసేసుకొని ఎంత ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. దీంట్లోకి పప్పుల చట్నీ నెక్స్ట్ ఎర్రకారం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.